అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో ఈ 2025 సంవత్సరంలో ఫ్రెండ్షిప్ డే, సిస్టర్స్ డే, పేరెంట్స్ డే ఎప్పుడెప్పుడు వస్తున్నాయో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మన జీవితంలో తల్లిదండ్రులు, పేరెంట్స్ యొక్క గొప్పతనం గురించి తెలుసుకుందాం. తల్లిదండ్రులు దేవుడు మనకిచ్చిన గొప్ప బహుమతి. వారి ప్రేమలో స్వార్థం ఉండదు, కల్మషం ఉండదు. వారి కష్టార్జితాన్ని, వారి సుఖ సంతోషాలను పిల్లల భవిష్యత్తు కోసమే ఉపయోగిస్తారు. తల్లిదండ్రులు ప్రతి ఒక్కరి జీవితంలో మొదటి గురువులు. వారు మనకు జన్మనిచ్చి వారి నిస్వార్థమైన ప్రేమను మనకు పంచుతారు. వారు తమ సంతోషాన్ని త్యాగం చేసి మన భవిష్యత్తు కోసం అహర్నిశలు శ్రమిస్తారు. కాబట్టి వారిని గౌరవించడం, వారి సలహాలను పాటించడం మనందరి బాధ్యత. తల్లి మమత, తండ్రి కఠినత్వం ఈ రెండూ కలిసి మనల్ని ఒక మంచి మనిషిగా తీర్చిదిద్దుతాయి. మన కలలను వారు తమ కళ్ళలో దాచుకుంటారు. మన బాధలను వాళ్ళ హృదయంలో మోస్తారు. వారు మనకు ఇచ్చే ప్రేమ అపారం. అది ఎప్పటికీ తీర్చలేని రుణం. వారున్నప్పుడే వారికి మన ప్రేమను పంచుదాం. మనం గొప్పవాళ్ళమైతే మొదటగా సంతోషించేది తల్లిదండ్రులే. అందుకే మాతృదేవో భవ, పితృదేవో భవ అని అంటారు. తల్లిదండ్రులు మనకు కనిపించే దేవుళ్ళ లాంటి వారు. ఈ సృష్టిలో గొప్ప అనుబంధం, స్నేహం అని ఎవరైనా భావిస్తే మన జీవితంలో మొట్టమొదటి స్నేహితులు మన తల్లిదండ్రులు. ఇది కేవలం బంధం మాత్రమే కాదు, ప్రేమానురాగాల అనుబంధం. వారి ప్రేమకు కొలమానం అంటూ ఉండదు. అంతటి ప్రేమమూర్తులకు గుర్తుగా జరుపుకునే తల్లిదండ్రుల దినోత్సవం, పేరెంట్స్ డే ప్రతి సంవత్సరం జూలై నెలలో 4వ ఆదివారం రోజు జరుపుకుంటారు. ఈ 2025 సంవత్సరంలో జూలై నెలలో 4వ ఆదివారం జూలై 27వ తేదీన వచ్చింది. కాబట్టి ఈ 2025 సంవత్సరంలో పేరెంట్స్ డే, తల్లిదండ్రుల దినోత్సవం జూలై 27 ఆదివారం రోజున జరుపుకొనున్నాము. తల్లిదండ్రుల తర్వాత అంత ప్రేమను మనకు పంచేది తోబుట్టువు. అమ్మ తర్వాత మనకంత ప్రేమను పంచేది సోదరి. సోదరి అంటే అక్క కావచ్చు, చెల్లి కావచ్చు. సోదరి అంటే అమ్మ తర్వాత మనకు దేవుడిచ్చిన ఒక బహుమతి. సోదరి మన స్నేహితురాలిగా మన బాధను పంచుకుంటుంది, ఓదారుస్తుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక సోదరి తప్పక ఉండాల్సిందే. చిన్నదో పెద్దదో ఒక సోదరి ఉంటే ఆ ప్రేమ అనేది రెట్టింపు అవుతుంది. పెద్దదైతే అమ్మా నాన్నల నుండి రక్షిస్తుంది. చిన్నదైతే మనతో అల్లరి ఆటలు ఆడిస్తుంది. అలాంటి సోదరీమణులకు గుర్తుగా జరుపుకునే సోదరీమణుల దినోత్సవం, సిస్టర్స్ డే ప్రతి సంవత్సరం ఆగస్టు నెలలో మొదటి ఆదివారం రోజున జరుపుకుంటారు. ఈ 2025 సంవత్సరంలో సిస్టర్స్ డే, సోదరీమణుల దినోత్సవాన్ని ఆగస్టు 3, 2025 ఆదివారం రోజున జరుపుకొనున్నాము. స్నేహం యొక్క గొప్పతనం ఇప్పుడు తెలుసుకుందాం. స్నేహం చేయడం ఒక గొప్ప అనుభూతి. స్నేహం అనే అనుభూతిని పాలుపంచుకునే వారిని స్నేహితులు అంటాం. స్నేహితుడంటే మనలానే ఆలోచించి మనల్ని బాగా అర్థం చేసుకునే వ్యక్తి. స్నేహానికి లింగ భేదాలు ఉండవు. నిజమైన స్నేహం స్వచ్ఛమైంది. ఎటువంటి స్వార్థపూరిత ఆలోచనలకు తావివ్వదు. మన మాటల్లో ఇష్టాన్ని, మన కళ్ళల్లో కష్టాన్ని తెలుసుకునేవారే నిజమైన స్నేహితులు. అలాంటి స్నేహితుల్ని పొందిన వారి జన్మధన్యం. భాష లేనిది బంధం ఉన్నది. సృష్టిలో అతి మధురమైనది, జీవితంలో మనిషి మరవలేనిది స్నేహం ఒక్కటే. మంచి స్నేహితులు ఆకాశంలోని నక్షత్రాల వంటివారు. కొన్నిసార్లు కళ్ళకు కనపడకపోయినా అవసరమైన సందర్భాల్లో మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. జీవితంలో మంచి స్నేహితుణ్ణి సంపాదించుకోలేనివాడు కేవలం దురదృష్టవంతుడు, కానీ పోగొట్టుకున్నవాడు దౌర్భాగ్యుడు. పేద ధనిక చూడనిది, కులం మతం భేదం లేనిది, బంధుత్వం కన్నా గొప్పది స్నేహం ఒక్కటే. స్నేహం అద్భుతమైంది. నిజమైన మిత్రులకు మించిన ఆస్తి లేదు. స్నేహానికి ఎల్లలు లేవు. కష్టసుఖాల్లో అండగా ఉండేవారు, నిస్వార్థంగా సాయం అందించేవారు నిజమైన స్నేహితులు. స్నేహం ప్రకృతి లాంటిది. అది ఆహ్లాదంతో పాటు ఎంతో హాయినిస్తుంది. జీవనయానంలో స్నేహం శ్వాస వంటిది. స్నేహం ఎంతో తీయనైంది. అంతటి మధురమైన స్నేహితుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారం రోజున జరుపుకుంటాము. ఈ 2025 సంవత్సరంలో ఆగస్టు నెలలో మొదటి ఆదివారం 3వ తేదీన వచ్చింది. కాబట్టి ఈ 2025 సంవత్సరంలో ఫ్రెండ్షిప్ డే ఆగస్టు 3 ఆదివారం రోజున జరుపుకొనున్నాం.
ఈ 2025 సంవత్సరంలో పేరెంట్స్ డే జూలై 27న, అలాగే సిస్టర్స్ డే అండ్ ఫ్రెండ్షిప్ డే ఆగస్టు 3వ తేదీన జరుపుకోనున్నాము. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.